అమావాస్య వెనుక ఒక చిత్రమైన కథ ప్రపంచంలో ఉంది. కర్ణుడు చనిపోయిన తర్వాత కర్ణుడు అన్న అరే ఫోన్ ఐఫోన్ OnePlus కాస్త ఉన్న ఉత్త ప్లేస్ అవుతుంది. నీ ఇష్టం. చదువుతున్నా మంచినే వద్దురా. స్వర్గలోకానికి అరే కరెక్టే స్వర్గ లోకానికి చేరుకున్నాడంట. అక్కడ ఇంద్రుడు అతని ఇది అతని కాదరా అది సాధారణంగా ఆహ్వానించాడు. బంగారం వజ్రాలని అతని ముందు ఉంచి భుజించమన్నాడు. వాటిని చూసిన కర్ణుడికి ఆశ్చర్యం వేసింది. అన్నంతో తీరే ఆకలి బంగారంతో ఎలా తీరుతుందని అడిగాడు. నీ జీవిత కాలం అంతా బంగారం వజ్రాలను దానం చేశావు, కానీ నీ పితృదేవతలకు ఏనాడును పిండ ప్రదానం చేసి ఎరగవు అని బదులిచ్చాడట ఇంద్రుడు. దాంతో కర్ణుడు తన తప్పుని తెలుసుకొని తన పితృదేవతలకు తర్పణాలు మరి కరెక్టే అది విడించేందుకు విడిచేందుకు ఒక 15 రోజులు తిరిగి భూలోకం మీదకు పంపమని వేడుకున్నాడంట. అలా కర్ణుడికి దక్కిన 15 రోజులే ఈ మహాలయ పక్షం. మహాలయ